రఘువంశంలో ఇంత భ్రష్టత్వం జరగలేదని చెప్పు. లక్ష్మణుడి దృష్టి అంతా ధర్మ భ్రష్టత్వం జరిగిందని. అయితే మేము ఇక్కడ హాయిగా ఉన్నామని చెప్పు, మాకు ఏ బాధ లేదని చెప్పు, రాముడు ఆనందంగా ఉన్నాడని చెప్పు. ఎందుకని? నేను కంటికి రెప్పలాగా చూసుకుంటున్నానని చెప్పు అని మాట్లాడాడు లక్ష్మణుడు. సుమంత్ర జానకి ఏమన్నది? బాబు చెప్పయ్యా. మహారాజా, ఆమె ఏమీ అనలేదు, తల ఉంచుకుని ఏడుస్తూ ఉన్నది. ఆమె కన్నీరు కింద పట్టడం చూస్తూ ఉన్నాను నేను, అంతే, అసలు ఏం మాట్లాడలేదు అనగానే మళ్ళీ కింద పడి దొర్లి ఏడుస్తూ ఉన్నాడు బోరున. సుమంత్ర, నేను బతకలేను, రాముడు తీసుకొనిరా, లేదా నన్నన్నా అక్కడికి తీసుకెళ్ళిపో, నేను ఇంకా ఎక్కువ కాలం బతకలేను, రాముడి దగ్గరికి తీసుకెళ్ళు, రాముడిని చూడండి నేను బతకలేను అని పొర్లి పొర్లి ఎక్కి ఎక్కి ఏడుస్తూ పలవరిస్తూ ఉన్నాడు దశరథుడు. ఇప్పుడు కౌసల్య ఏమంటుందంటే, గత జల సేతు బంధనం, నీళ్ళన్నీ పోయినాయి, ఇప్పుడు వాడిని కడతా ఉన్నాడు, చేయాల్సిన పనంతా చేశావు, అయోధ్యను సర్వనాశనం చేశావు, ఇంతమంది లక్షలాది మంది యొక్క జన హృదయాలు చిచ్చు పెట్టావు, ఎవరిని కదిలించిన ఏడుస్తూ ఉన్నారు అయోధ్యలో, ఇంతమందికి ఒక్కడివే దుఃఖాన్ని పంచడం సాధ్యమైంది, నీకొక్కడికే సాధ్యమైంది. మంత్రుల్ని కష్టపెట్టావు, రాముణ్ణి కష్టపెట్టావు, ధర్మాత్ముడైన రాముణ్ణి ఏ రోజు ఏ కష్టం తెలియనటువంటి జానకిని అడవుల పాలు చేశావు. చాలు, ఇంకేం నీకు కావాల్సిందేమిటి? నీ చిన్న భార్య హాయిగా ఉండటం, నీ కుమారుడు భరతుడు హాయిగా ఉండటం, పట్టాభిషేకం చేసుకో, హాయిగా బతుకు. అప్పుడు ఆమె సుమంతుడికి దగ్గరగా వెళ్ళి ఈ మాటలన్నది ఎవరు? కౌసల్య. ఎట్లుంటాడు నా బిడ్డ అని అడుగుతుంది. అక్కడ దశరథుడు పడి ఏడుస్తూ ఉన్నాడు. అప్పుడు, అమ్మా, ఎట్టి పరిస్థితుల్లో నా తండ్రిని మాత్రం నా తల్లి బాధ పెట్టకూడదని చెప్పు అంటాడు సుమంతుడు. ఇవన్నీ రాముడు అన్నాడో లేదో, కానీ అక్కడ సందర్భం ఏమిటిని తెలుసుకుని సుమంతుడు మాట్లాడతాడు. అంటే భరతుడిని మాత్రం రాముడిని నువ్వు ఎలా చూసుకుంటావో అలా చూసుకోవాలని చెప్పాడు. భరతుడు నీకు ఏ కష్టం రానివ్వడని చెప్పాడు. ఎవరికి? కౌసల్య. తొందరగా ఈ 14 సంవత్సరాలు అయిపోగానే వెంటనే వచ్చి మీ పాదాలను స్పృశిస్తానని చెప్పమన్నాడు, మీ ఆరోగ్యాన్ని చూసుకోమన్నాడు అని చెప్తే అప్పుడు ఆమె ఘోరణ ఏడుస్తూ తిడుతూ ఉంది. ఈయన్ని సుమంతుడు అటు వెళ్ళాడు. నాకు తెలుసు నువ్వెంత ధర్మాత్మురాలువో, దశరథుడు అంటూ ఉన్నాడు కౌసల్యతో, నాకు తెలుసు నువ్వెంత ధర్మాత్మురాలువో. నువ్వు ధర్మం తప్పలేదు, ఏ రోజు నువ్వు ఎవరికి కష్టపడలేదు. వివాహమైనప్పటి నుంచి చూస్తూ ఉన్నాను, నువ్వు ఏ రోజు నన్ను కష్టపడలేదు. అటువంటి నువ్వు సమయాన్ని అర్థం చేసుకోకుండా, పరిస్థితులను అర్థం చేసుకోకుండా, ఏదైనా సరే ధర్మం తెలిసిన దానివి కదా, పతియే ప్రత్యక్ష దైవం అని నువ్వు చాలా మందికి చెప్తూ ఉంటే నేను విన్నాను. నా కర్మ కాలి ఏంటి ఇట్లా తయారవుతా ఉంది, నేను సుఖపడుతున్నట్లుగా నీకు అనిపిస్తా ఉంది. రాముడు వెళ్ళింది మొదలుకొని ఎలా ఉన్నాను ఈ 5 రోజుల నుంచి ఇప్పటికీ, ఎలా ఉన్నాను నీకు కనిపించటం లేదా, నువ్వు కూడా ఎలా మాట్లాడితే ఏం చేసేది నేను అంటున్నాడు దశరథుడు. చూడు, ఏదో తెలియక తింటాము, ఆరోగ్యం చెడిపోతుంది, తెలియక ఏం తప్పు చేశామో గతంలో దాని యొక్క ఫలితాన్ని ఈరోజు అనుభవిస్తూ ఉన్నా. రాముడి మీద నాకు ప్రేమ లేదా, నీకు తెలియదా అని అంటూ నిన్ను ఒక మాట అర్పిస్తూ ఉన్నా, నాకు శాంతి భిక్ష పెట్టమంటున్నా అంటూ అడుగుతాడు దశరథుడు. కౌసల్య, నేను బ్రతికే పరిస్థితుల్లో లేను,
తర్వాత నీకే అర్థం అవుతుంది, వాస్తవం అర్థం అవుతుంది. వచ్చేస్తా ఉంది టైము. ఈ రోజు బాధలో నువ్వు ఎంత నిందించావో నేను రాలిపోయినప్పుడు అప్పుడు అర్థం అవుతుంది పరిస్థితి. ఇదిగో 2 చేతులు జోడించి ప్రార్థిస్తూ ఉన్నా అని వేడుకుంటే వాల్మీకి రామాయణం ఇంత బాధగా వర్ణిస్తుంది. ఇక్కడ పాపం బాధపడిపోయిందట కౌసల్య. రాముడి మీదుండే ప్రేమ కొద్దీ నిందించానే గాని భర్తను నిందించాలనే భావన కౌసల్యకు లేదు. తట్టుకోలేకపోయింది పాపం. ఎప్పుడైతే ఇలా దోషిని పట్టాడో నేరుగా ఆ చేతుల్ని తీసుకుని తల మీద పెట్టుకుందట. విరగూసినటువంటి పద్మాన్ని తల మీద పెట్టుకుంటే ఎలా ఉంటుంది ఆ చేతులు, వాల్మీకి వర్ణన ఇంకా ఎవరు సాటిగా అంత అద్భుతంగా ఇక్కడ వర్ణిస్తాడు. ఆయన చేతుల్ని 2 చేతుల్ని తన తల మీద పెట్టుకుని, ఏమండి నేను ఏం మాట్లాడుతున్నానో నాకు అర్థం కావటం లేదండి. ఇంతకాలం చూశారు కదా పెళ్ళైనప్పటి నుంచి, ఒక్కరోజు మీ మాటకు అడ్డు చెప్పానా? మీరు చెప్పింది ఏనాడైనా నేను కాదన్నానా? మీరు కష్టపడే రీతిలో నేను ఎప్పుడైనా ప్రవర్తించానా?